నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారే ఛాన్స్ ఉందా? అయిపోతే పార్టీ వర్కౌట్ అవుతుందా? ఈసారి మరి నెక్స్ట్ ఎలక్షన్స్ లోన ఇది మార్చుకున్న తరుణంలోనే వీళ్ళు ముఖ్యమంత్రులు మళ్ళా ముఖ్యమంత్రి పదవిని చేపట్టేస్తారా అనే ఒక క్వశ్చన్. అండ్ బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ అనే మాట కేసీఆర్ గారి నోటి నుంచే వచ్చింది రావడం. సో అసలు అంటే కావాలని దాన్ని అన్నారా? దాని వెనక అసలు ఏదైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే అసలు ప్రధానమంత్రి పదవికి ఆయన బాణం ఎక్కుపెట్టారు బీఆర్ఎస్ అని మార్చి. సో మళ్ళీ ఎందుకు కిందకు వస్తుంది ఏమంటారు? కొండనాలకు మందేస్తే ఉండనాలకు ఊడిందని అయిపోయింది. ఆయన ఫస్ట్ లోనే గాలి తీస్తారా మీరు? దేశం మొత్తానికి నేత, దేశకి నేత, దేశకి తెలంగాణ బాపు అని కితాబులు ఇచ్చినందుకు గాను దేశ్కి బాపు, ఆ, గులాబీ బాపు. ఇవన్నీ మాట్లాడారు కదా. మాట్లాడితే పాపం అసలు రాష్ట్రంలోనే అధికారం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మనం ఏదైనా దుప్పటి ఎంత ఉందో అంత కప్పుకోవాలి. లేకపోతే కాలు బయటకు. అదే జరిగింది. అలా కాకుండా పంజాబ్లో రైతులకి సహాయం చేయ, మహారాష్ట్రలో రైతులకు సహాయం చేయ, మహారాష్ట్ర నుంచి బోల్డ్ కార్లు వచ్చేసినాయి, ఇక్కడికి కార్ల ర్యాలీ అని చెప్ప, ఆంధ్రప్రదేశ్లో నా ఫోటోలు పెట్టుకుంటున్నారు, నా ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తున్నారు, పూలాభిషేకాలు చేస్తున్నారు. ఇవన్నీ పాపం ఆయన హైప్ క్రియేట్ చేసుకున్నారు. క్రియేట్ చేసుకొని అలా గాల్లోకి లేచి దేశకి నేత అవుదామని అనుకున్నారు. లేదమ్మా, మీరు రాష్ట్రానికే ఎక్కువ తక్కువ అని ఆలోచించే పరిస్థితుల్లో మిమ్మల్ని రాష్ట్రానికే కుదించాలి, రాష్ట్రానికైనా కుదించాలా వద్దా అని తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. తక్కిడ సరిగా తోగట్లేదు ఇంకా కరెక్ట్ బ్యాలెన్స్. అలా చెప్పేసరికి ఆయన అప్పటికే సమయం మించిపోయింది. అప్పటికే ఆయన టిఆర్ఎస్ ని కాస్త బీఆర్ఎస్ చేశారు. అసలు ఒకటి ఏంటంటే చాలా మంది నవ్వింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పర్ఫెక్ట్, భారత రాష్ట్ర సమితి. భారతదేశం రాష్ట్రమా? ఆదిలోనే హంసపాద్ అంటే ఇదే పేరు పెట్టే దగ్గరనే మనము మేధావులు ఎవరు సలహా దీపం చిన్నోడికి కూడా అర్థమవుతుంది అసలు. ఎవరు చెప్పినా వినడు. నేను సీతయ్య చెప్పిన మాట ఎవరి మాట వినడు అని క్యాప్షన్ పెట్టుకొని ఆయన లేకపోతే 2 సంవత్సరాలు ఫామ్ హౌస్ లో ఉంటారండి ఎవరు? ఆయనకి ఏది తోస్తే అది అప్పుడప్పుడు కనిపిస్తేనే విలువ అనుకున్నారో ఏమో. అందుకని చెప్పి ఫామ్ హౌస్లకు పరిమితం అయ్యారు. పరిమితం అయ్యి ఈ ముగ్గురిని దేశం మీదకి వదిలేద్దాం, రాష్ట్రం మీదకి. ఈ ముగ్గురు ఎలా చేస్తారో చూసి ఇప్పుడు రాజుగారు కూడా కొడుకుల్ని దేశమంతా చూసి రమ్మని పంపిస్తారు. అంటే నెక్స్ట్ ఎవరిని రాజుని చేయాలా అన్నప్పుడు పంపించి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఏమన్నా చిన్న చితక యుద్ధాలు చేస్తే అవి, ఎవరన్నా ప్రజలను కాపాడినవి, ఇవన్నీ తెలుసుకొని వీళ్ళలో యోగ్యులు ఎవరా అని చూస్తారు. ఇప్పుడు ఆయన ముగ్గురున్నారు. అంటే హరీష్ రావుని మనస్ఫూర్తిగా పంపలే, తప్పనిసరి పరిస్థితుల్లో హరీష్ రావు కూడా గోదాలో ఉన్నాడు. కొడుకుని కూతుర్ని పంపించారు. ఇద్దరిని ఒకే రకంగా పంపిస్తే కుదరదని చెప్పి కూతురికి డిఫరెంట్ స్క్రిప్ట్ ఇచ్చి, కొడుకు ఇంకో డిఫరెంట్ స్క్రిప్ట్ ఇచ్చి పంపించారు. పనిలో పనిగా నువ్వు కొంచెం వేష భాషలు కూడా మార్చుకోమ్మా అని చెప్పి కూతురుకి చెప్పారు. ఆమె చక్కగా అంతకు ముందంతా డైమండ్స్ అన్ని వేసుకుని తిరిగేదల్లా ఆ సిరి సంపదలు చూసి ఎవరు ఓహో మీరు ఎంత సంపాదించుకున్నారని ఎక్కడ అనుకుంటారో అని చెప్పి ఆ సంపద అంతా తీసేసి ఆ డైమండ్ గాజులు, డైమండ్ పోగులు, డైమండ్ గొలుసులు ఇట్లాంటివన్నీ తీసేసేసి పాపం మట్టి గాజులు వేసుకొని ఏవో చిన్న గొలుసు ఒకటి వేసుకుని ఏమంటారు దాన్ని, ఒక సెట్ నిరాడంబరతకి ప్రతిరూపం లాగా పాపం ఆవిడ మారి అటు టిఆర్ఎస్ వాళ్ళని, ఇటు కాంగ్రెస్ వాళ్ళని, అటు బీజేపీ వాళ్ళని ముగ్గురిని చెడామడ తిట్టుకుంటా రాష్ట్రం అంతా తిరుగుతుంది. పెద్ద ఉపయోగం లేదు. కొడుకు ఆయన కూడా 3 నెలల్లో పడేస్తా, 6 నెలల్లో పడేస్తా, మీరు కాంగ్రెస్ వాళ్ళకి జాతకాలు చెప్తున్నాడు ఆయన. అదేదో సామెత ఉంది, అందరికి శకునం చెప్పే బల్లి కుర్తిలో పడిందంట. అట్లా అందరికి జాతకాలు చెప్తున్నాడు. వర్కౌట్ కాల, అర్థమైపోయింది. నేను కరవాలం పట్టుకోవాల్సిన సమయం వచ్చింది అని చెప్పి కేసీఆర్ బయటకు వచ్చారు. మొన్న బయటకు వచ్చేసేసి పనిలో పనిగా ఆంధ్ర ప్రాంతం మీద ఆయన విద్వేషం మొత్తాన్ని వెళ్ళగక్కడము, ఆంధ్ర నాయకుల మీద వెళ్ళగక్కడము అన్ని చేసుకుంటా వచ్చారు. అన్ని చేసుకుంటా వచ్చేసేసి ఇక అన్ని మాట్లాడాల్సినవి అన్ని మాట్లాడేసి, ప్రెస్ మీట్ అంటే జనరల్గా ఏముంటుందంటే ఆయన చెప్పాలనుకుంది ఆయన చెప్పిన తర్వాత
ప్రెస్ వాళ్ళు కూడా ప్రశ్నలు అడిగితే వాడికి సమాధానం చెప్పాలి. అలాంటి అలవాటు మాకు లేదు. ఒకప్పుడు ఉంది బాగా అవాకులు చవాకులు పేలటానికి. అలాంటి అలవాటు లేదు మోడీకి. అసలు ఆయన ప్రెస్ మీట్లే పెట్టడు, ఎక్కడ సమాధానాలు చెప్పాల్సి వస్తుందని. ఈయన కూడా చెప్పనివ్వడు కదా, చెప్పను ఏమయ్యా? రెండో వాళ్ళు నేను అడగనివ్వడు, ముందే ఈయన చెప్పేస్తుంటాడు. ఏమయ్యా రాహుల్ అని మొదలెడతాడు. నువ్వు అడగాల్సింది ఇదే కదా అని ఆయనే చెప్తాడు. అలాంటి అవాకులు చవాకులు కూడా లేకోకుండా మొన్న ఆయన చెప్పాల్సిందంతా చెప్పేసి, ఆయన కక్కాల్సిందంతా కక్కేసేసి, ఆయన మనోభావాలన్నీ మన మీద ఇసిరేసేసి వెళ్ళిపోయాడు ఆయన సింపుల్ గా. వెళ్ళేటప్పుడు ఆయన ఒక చిన్న లీక్ వదిలాడు అనమాట. ఆ లీక్ ఏంటి అంటే, ఇప్పుడు ఇది టిఆర్ఎస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయా అనే లీక్ వదిలాడు. ఇంత మొన్నటి దాకా బీఆర్ఎస్ ఎల్పి పార్టీ అని అన్నోళ్ళల్లా ఇప్పుడు టిఆర్ఎస్ ఎల్పి పార్టీ అని ఆయన నోటితో ఆయన అంత మర్చిపోయేంత ఇదిలో ఆయన ఏమీ లేడు. ఆయన బుర్ర బాగానే పాదరసంలో బాగానే పనిచేస్తుంది. ఆయన అన్నాడు అంటే దీని వెనక ఏదో ఉంది, ప్లాన్ ఉంది, మెగా ప్లాన్ ఉంటేనే ఆ పని చేశాడు. సరే, ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు హనుమంతుడి ముందు కుప్పిగంతులు అన్నట్లు ఈయన కుప్పిగంతులు వేస్తే అంత పడిపోయే తెలంగాణ ప్రజలేమీ లేరు. అందుకోసం ఈయన ఏదో ఇంక మేము వచ్చేస్తున్నాం, అయిపోయింది, ఇక నేనున్నాం, అసలు మిమ్మల్ని రేవంత్ రెడ్డి బారి నుంచి మిమ్మల్ని తప్పించడానికి నేను పునర్జన్మ ఎత్తాను, మళ్ళీ మిమ్మల్ని నరకం నుంచి తప్పిస్తాను అన్న లెవెల్లో వచ్చేసి మాట్లాడేశాడు. ఆయన ఏమి మాట్లాడినా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు అంత తెరిచిన పుస్తకం. మీరు ఏం చేశారో, కాళేశ్వరం ఏంటో, అసలు పాలమూరు ప్రాజెక్ట్ ను మీరు ఎందుకు తొక్కి పెట్టారో, మీ ఏ ప్రయోజనం ఆశించి అసలు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ ని మీరు ఎందుకు ఆపారో, ఇది 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 ఆపి అది ఎందుకు మొదలెట్టారో అన్ని అందరికీ అర్థం అవుతున్నాయి. ఇప్పుడు నీ కూతురికి ఆస్తులు ఎట్లా వచ్చినాయి, నీ కొడుకు ఆస్తులు ఎట్లా వచ్చినాయి, ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీలో నీ కొడుకు వాటాలు ఎట్లా ఉన్నాయి, అన్ని అందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో నువ్వెన్ని సన్నాయి నొక్కులు నొక్కుదామన్నా, ఎంత ఆంధ్ర వాళ్ళ మీద విద్వేషంతో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ని పైకి లేపాలని చూసినా ఇవాళ అవసరంలో తెలంగాణ లేదు. దట్టు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కి సంబంధించి కూడా కేసీఆర్ ఇది కూడా ఒకటి వినిపిస్తుంది మార్కెట్ లో. వీళ్ళు మళ్ళా డైలాగులు ఏంటంటే, ఇది ఆల్రెడీ ఎప్పుడో ఫోన్ ట్యాపింగ్ అనేది ఎలక్షన్ ముందర అంతా అప్పుడు జరిగిపోయింది, ఇప్పుడు కొత్తగా కావాలని ఇవన్నీ తెర మీద తెస్తున్నారు, కొత్తగా క్రియేట్ చేస్తున్నారు ఇట్లాంటివన్నీ ప్రజలను పక్కదోవ పట్టించడానికి. ఎన్ని కేసులైనా పెట్టుకోండి, జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి అవుతారని ఒక సెంటిమెంట్ ఉందంటారు. అందుకని ఏం చేస్తానంటే, ఏంటి జైలుకి మాట్లాడితే కేటీఆర్ జైలుకి పంపిస్తారా అని మాట్లాడాడు. ఏంటంటే ఎందుకంటే వాళ్ళ బాధ ఏంటంటే, చెల్లెలు జైలుకి వెళ్ళింది, ఆమెకు అది ఒక అదనపు క్వాలిఫికేషన్ అవుతుందేమో, తను కూడా జైలుకి వెళ్ళాలని చాలా ఉపలాట పడ్డాడు. అంటే ఫార్ములా 1 రేస్ కేసులో కానీ ఏ కేసులోనైనా పంపిస్తారేమోనని చూశాడు, పంపించలేదు. ఇప్పుడు ఏంటి అంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమి తేలట్లా. అందరు రావులందరినీ పిలిచారు వరుస పెట్టి, అందరు రావులు వచ్చారు, మిగిలింది ముగ్గురు రావులు. ఎవరు? హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, వీళ్ళు ముగ్గురు మిగిలారు. ఈ ముగ్గురిని కూడా పిలిచేస్తే ఆపలపాఠం కూడా తీరిపోద్ది. అయితే వీళ్ళు ఏమంటారంటే, అదొక కేసా? అసలు అంతకుముందు కూడా ఆయన మాట్లాడాడు, కేంద్ర ప్రభుత్వము అనుమానం వచ్చిన వాళ్ళ మీద వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లు చేయలేదా, అసలు ఫోన్ ట్యాపింగ్ చేయటం తప్పేంటి అని మాట్లాడారు. పైగా ఈ మధ్యకాలంలో ఒక ప్రకటన కూడా ఇప్పించుకున్నారు సోషల్ మీడియాలో. ఏంటి అంటే, అసలు మీకు ఫోన్ ట్యాపింగ్, మీరే తప్పు చేయకపోతే ట్యాపింగ్ చేస్తే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి అని ఒక క్యాప్షన్ పెట్టి ఒక ఐటమ్ రాయించారు. ఆ కింద ఎవరో రాశారు, అసలు నిజంగా సుప్రీంకోర్టు అన్నదా లేకపోతే మీరు రాయించుకున్నారా అని. సుప్రీంకోర్టు అలా ఎలా అంటది? వ్యక్తిగత గోప్యత గురించి మాట్లాడే సుప్రీంకోర్టు ఎందుకు ఓకే చెప్తారు? అందుకని ఏంటంటే, అంటే ఇది వచ్చింది అంటే దీనికి మనం అంటే జనాలు పునరాలోచన, నిజమే సుప్రీంకోర్టు ఆ స్టేట్మెంట్ ఇచ్చింది కావచ్చు, అంటే కేసీఆర్ చేసింది తప్పు కాదు కావచ్చు, అవును అలాంటప్పుడు ప్రభాకర్ రావు చేసింది మాత్రం తప్పు ఎట్లా అవుతుంది, ఇలా జనాల్లో ఒక పునరాలోచన తీసుకురావాలని. ఇది కౌంటర్ యాక్షన్ అనమాట, యాక్షన్ కి కౌంటర్ యాక్షన్. అయితే ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ చెయ్యకూడదు అనేది చట్టం. పైగా మీరు పదవిలో ఉన్నవాళ్ళు అన్నన్ని వేల ఫోన్ నెంబర్లు
ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఇవాళ ప్రభాకర్ రావు సమాధానం చెప్పలేకపోతున్నాడు. అవును. నిజంగా ఆయన ఆన్సరే ఉంటే గనక సమాధానం చెప్పలేడా మరి? అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నోటీసులు ఇస్తారు అని తెలిసి కూడా కేసీఆర్ బయటకు వచ్చాడని అనిపిస్తుంది. అంటే కింద పడ్డా నేనేం భయపడట్లేదు, నేను ఎవరికి నేను వెరవను, నన్ను ఎవరేం చేస్తారు అనే ఒక ధీమా చూపించడానికి కూడా బయటకు వచ్చాడు అంతేనో అనిపిస్తుంది. లేకపోతే ఒకవేళ నిజంగానే కేసు ఇదంతా జరిగితే ఏదో సింపతి కొట్టడానికి పడతారు. అంటే సింపతి అసలు ఏమైనా ఇప్పుడు వర్కౌట్ ఒకవేళ అవుతుందా? నిజంగా నోటీస్ వచ్చిన తర్వాత బయటకు వచ్చి ఏం మాట్లాడాలి? ఉమ్. అందుకని ముందే ఒక రౌండ్ బయటకు వచ్చేసేస్తే అసలు ఎలా ఉందో సార్ మొత్తం ఆ అంతా check అది ప్రపంచం అంతా ఎలా ఉందో చేసి చూసి ఏదో అని సినిమాలోనే సిచ్యువేషన్ గుర్తొచ్చింది వెంటనే ఆయన్ని పిక్చరైజ్ చేసుకుంటూ అందుకని ఆయన బయటకు వచ్చారు. సైలెంట్ గా ఇప్పుడు చూసి ఫోన్ టాపింగ్ ఖచ్చితంగా మెడకు చుట్టుకుంటది. అందుకని ఇప్పుడు ఈయన ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే తెలంగాణ ప్రజలకు మళ్ళీ ఇంకొకసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తే గనక మళ్ళీ తనని రక్షిస్తారు తెలంగాణ ప్రజలు. రియాక్షన్ ఎట్లా ఉంటది అసలు? దానికన్నా కూడా అసలు ఇప్పుడు తెలంగాణ ప్రజల అవసరం ఈయనకి వచ్చింది, అందుకోసం అని చెప్పి ఈ నాటకం ఆడుతున్నారని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఏది ఏమైనా ఈ హనుమంతుడి ముందు కుప్పిగంతులా అన్నట్లు పేరు మార్చటము, టెలిఫోన్ ట్యాపింగ్ లో నాకేం భయం లేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించటము, ఇవన్నీ ఏంటో ఉమ్. కాలమే తెలుస్తుంది. అంతే ఇక వస్తున్నారులేండి ఒకటి 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 మెల్లమెల్లగా బయటకు వస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.